ఒక్క నిమిషం, మాధవిలత గారు లైన్లో ఉన్నారు. మేడం నమస్తే. మేడం నేను బయట ఉన్నాను, చెప్పండి. మేడంకి ఒక్కసారి అదే లైవ్ కాల్లోకి వస్తా అన్నారు. ఓకే సార్, రైట్, సరే. అయితే మాధవిలత కూడా దీని మీద ఫైట్ చేస్తున్నది, ఆమె కూడా మాట్లాడుతున్నది. ఎట్లా అంటారు మీరు మార్వాడి గో బ్యాక్ అని చెప్పి తెలంగాణ శామనెట్టోడు ఆయన మీద కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడింది. ఏంటి ఏం చెప్తారు? మాధవలత గారికి ఒక స్టాండ్ ఉంది. అసలు ఈ తెలంగాణ సమాజం గురించి అవగాహన ఉందా? భూతద్దంలో ఎందుకు పెట్టి చూస్తున్నారు? మన 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 రాష్ట్రంలో జరిగిన ఉద్యమాలు ఐడియా ఉన్నాయి. భూతద్దం కదండి. ఇప్పుడు ఉద్యమము ఒక చిన్న సంఘటనతో మలుగు తిప్పుతారు, ఒక మలుగు తిరుగుద్ది. అది అట్లనే జరిగింది. మేము ఇన్ని రోజులు చాలా సైలెంట్గా ఉన్నాం, ఎవరు బతికినా అనుకున్నాం. అయ్యో మా సమాజం అంతా ఆగమైపోతుంది అనుకున్నాం. మా పైన దాడి చేసిండ్రు, ప్రజలందరూ తిరగబడుతుండ్రు. ఆ దాడి చేస్తే సైలెంట్గా ఉంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారా? ఓకే, మరి మేమెందుకు ఊకుంటాం? మాకు సైలెంట్గా ఉన్న మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళ మీద వాళ్ళు తండించుకుంటారు. ఇప్పుడు పానీపూరి గో బ్యాక్, పాన్ పరాగ్ గో బ్యాక్ అంటారు. అవి లేకుండా తెలంగాణలో సర్వైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు నేనేమంటున్నా వినండి, కల్చర్ బ్యాక్ గో బ్యాక్ అంటున్నారా, వ్యక్తులని గో బ్యాక్ అంటున్నారా? ఉత్తులే భార్గవ్ గారు, మేము చెప్పేది ఏంటంటే 1969లో సంగమిరెడ్డి సత్యనారాయణ గారు యాదవ్ గారు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమానికి అధ్యక్షుడు ఆయన. కానీ ఇడ్లీ సాంబార్ ఆంధ్రని తెలంగాణ చెల్లిపోలే కదా, ఒక సింబాలిక్ అది. ఆంధ్ర వాళ్ళు తింటారు అని. పాన్ పరాగు పానీపూరి వాళ్ళ నుంచి వచ్చిందని అర్థం తప్ప ఇక్కడి నుంచి ఎలగొడతాం అనట్లే మేము. పాన్ పరాగు ఎవరు తింటారు? వాళ్ళు తింటారు. బయట పానీపూరి ఎవరిది? వాళ్ళు తెచ్చిండ్రు. వాటిని గో బ్యాక్ అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకి పొమ్మనే అర్థం. అది నినాదం, ఉద్యమ సంస్థ పేరు కాదు. మా నినాదం ఏంటంటే పానీపూరి గో బ్యాక్, పాన్ పరాగ్ గో బ్యాక్. మార్వాడి గో బ్యాక్ అంటే కులం కాదు, అది వ్యాపారస్తుడు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వ్యాపారస్తుడు గో బ్యాక్ అంటున్నాం మేము. ఇప్పుడు వాళ్ళని ఎలా వాళ్ళు బయటికి పోతే కదా వాళ్ళ కల్చర్ బయటికి పోవడానికి, వాళ్ళు ఇక్కడ ఉండి కల్చర్ గో బ్యాక్ అంటే ఎట్లా సాధ్యమవుతుంది అది? ఇప్పుడు నేనేమంటున్నానంటే మనకు ఇక్కడికి వచ్చారు కదా, తెలుగు నేర్చుకున్నారా? తెలుగు నేర్చుకోలేదు. మన కల్చర్ లో భాగస్వామ్యం. హిందీ నేర్చుకోమంటారు మిమ్మల్ని, మాతృభాష హిందీ. అంటే నేను ఢిల్లీకి పోతే నేనే హిందీలో మాట్లాడాలా? ఆయన రాజస్థాన్ చూస్తే నేనే హిందీలో మాట్లాడాలి. ఎందుకంటే మేము ఎందుకు నేర్చుకోవాలి హిందీ? మాకేం అవసరం? నువ్వు బతకడానికి వచ్చినావు కాబట్టి మా భాష నేర్చుకొని మా భాషలో మాట్లాడి మాకు వస్తున్నాము. నీ షాపులో కూడా నీ భాష నేను నేర్చుకున్నాను. ఎవరికి అవసరం ఉంటుంది? నీ మోడీని హిందీ నేర్చుకోమను, తెలుగు నేర్చుకోమను. మోడీని నేర్చుకుంటాడా? నేను అనేది అది కాదు. ఇప్పుడు ఈ సమాజంకి వచ్చి మా గాలి పీల్చి మా సబ్సిడీ తిని మా డబ్బులతో బతికి మా కల్చర్ని నువ్వు అవహేళన చేస్తే ఎట్లా చెప్పు? మేము కోలాటం ఆడితే నువ్వు దాండి ఆడతావు, మేము దసరా చేస్తే నువ్వు దీపాలు చేస్తావు. అసలు రంగుల పండుగ మనకు ఉందా? మాకు రంగుల పండుగ తిరగలేదు. రంగుల పండుగ మంది కాదు, దాండియా మంది కాదు. ఇప్పుడు దాండియా ఆడుతారు అందరూ. నువ్వు ఎందుకు నేర్చుకోలేమాయి? నువ్వు ఎప్పుడు మా కల్చర్లో భాగమైనావు? మన పిల్లలకు పోతారా? రారు. వాళ్ళ పిల్లలకు మనం రాణిస్తారా? రానివ్వరు. దేంట్లో నువ్వు మాతో కలిసి చెప్పు. అదే కోమట్లు ఉండరు అనుకో, మన అన్ని విభాగాల్లో ఉంటారు. అదే పద్మశాలీలు మంగళి వాళ్ళు మొత్తం కూడా మన సమాజంలో మనతో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి మన అన్నింటిలో వాళ్ళు కలిసి ఉంటారు. అన్ని దాంట్లో వాళ్ళు షేర్ అవుతారు. నువ్వు ఎవరు? అసలు నువ్వు మాతో సంబంధం ఏంది? కేవలం డబ్బు కోసం డబ్బు కూడగట్టాలి, జంపు కావాలి, ఇదే పని. మేము మళ్ళీ ఒకటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అన్ని ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు కదా. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, లైసెన్సు, కరెంట్ బిల్లులు అన్ని ఇక్కడే ఉంటున్నాం. ఓన్లీ హైదరాబాద్కి మిగతా ఊర్లలో ఉండమనం లేవు. అక్కడ ఓన్లీ దుకాణమే ఉంటుంది. ఎనీ టైం పారిపోవడానికి దుకాణం మాత్రమే ఉంటుంది తప్ప హైదరాబాద్లో ఓటు తప్ప ఇంకెక్కడ ఉండదు. మండలానికి 10-20 మంది ఉంటారు. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మొత్తం హైదరాబాదే. ఢిల్లీ నుంచి అక్కడి నుంచి ఇక్కడ సామాన్ తెచ్చుకొని హైదరాబాద్లో పెట్టుకొని అన్ని మొత్తం పార్సల్ చేసుకుంటారు అందరికి. ఇప్పుడు ఈ ఉద్యమం కొనసాగుతుందా, లేదంటే ఈ రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఏమన్నా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయా? భార్గవ్, ఇది ప్రజలు అందుకున్న నినాదం, ప్రజలకు అర్థమైంది. ఇది ప్రజల నుంచి పార్టీలకు అంటింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ అంటారు, బీజేపీ అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పార్టీ మాట్లాడలేదు, ఒక్క బీజేపీ వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ కేవలం ఇండియాలో వాళ్ళ చందాలతో బతుకుతున్న పార్టీ. వాళ్ళ ఏజెంట్లు బండి సంజయ్, మాధవలత, రాజాసింగ్ వాళ్ళ ఏజెంట్లు. వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురికి తెలంగాణ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ ముగ్గురికి వచ్చే ఎన్నికల్లో
మేము కరీంనగర్ పోయి ప్రెస్ మీట్ పెట్టి అని వీడియోలు వినిపిస్తాం కదా. బండి సంజయ్ ఇప్పటికి చెప్తున్నా, నువ్వు తెలంగాణ పక్షమా, నువ్వు రాజస్థాన్ గుజరాత్ పక్షమా మాకు తేలాలి. నువ్వు కదా అక్కడ అక్కడ రాజస్థాన్ గుజరాత్లో పోటీ చేయమని కరీంనగర్లో ఎందుకు పోటీ చేస్తాను? కరీంనగర్లో ఉన్నటువంటి మన పులవర్తులు మొత్తం కూడా డ్యామేజ్ చేసే ఆ రాష్ట్ర సంఘాలకు నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? రోహింగ్యాలు మేమని వద్దానమ్మా? ఆపు, చేతనైతే ఆపలేదు, రాజధాని తీసి ఇంట్లో పండుకో. టోటల్ ఈ ఎపిసోడ్ మొత్తంలో మీరు చేసే ఉద్యమం ఏంది పిడమర్తి రవి గారు? దీని మీద ఏం చేయబోతున్నారు? మీ కార్యాచరణ ఏంటి? ఎందుకంటే శ్యామ్ మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, ఏం చేయబోతున్నారు అసలు దీని గురించి, దీనికి సంబంధించి? నేను చాలా పకడ్బందీగా ఈ ఉద్యమం చేయాలని డిసైడ్ అయినా. ఇది యూట్యూబ్ ఉద్యమం కాదు, ఇది ప్రజా ఉద్యమంగా మార్చుతాం దీన్ని. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మొత్తం విద్యార్థి నాయకులు ఇప్పుడు సీనియర్లు అయిపోయారు, వాళ్ళందరితో కలిపి పెద్ద ఎత్తున కార్యాచరణ నేను రూపొందించుకుంటున్నా. దీన్ని ప్రశాంతంగా శాంతియుతంగా తీసుకుపోవాలని నేను అనుకుంటున్నా. మరోళ్ళ మీద దాడి చేస్తాము, వాళ్ళకి చంపుతాం కూడా, అట్లాంటిది కాదు ఇది. వాళ్ళకి ఇప్పటికి కూడా మర్యాదగా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు నిజాయితీగా వ్యాపారం చేయండి, జిఎస్టీ కట్టండి, రసీదులు ఇవ్వండి. ఆయన అంటాడు జీడీపీ పెరిగింది, వాళ్ళ జీడీపీ పెరిగింది తప్ప రాష్ట్రం జీడీపీ ఎక్కడ పెరిగింది? వాళ్ళు ఏమన్నా జిఎస్టీ కట్టేటోళ్ళ, వాళ్ళు ఏమన్నా ట్యాక్స్ కట్టేటోడా? ఏం చేయరు కదా, అంతా ఉత్త కాగితాల మీద వ్యాపారం కదా. వాళ్ళ వల్ల వాళ్ళకు లాభం, సొంతంగా వ్యక్తుల లాభం, భారతదేశానికి లాభం లేదు, రాష్ట్రానికి లాభం లేదు. మీరు నిజాయితీగా కల్తీ లేకుండా వ్యాపారం చేయండి, మిమ్మల్ని ఎవ్వరు కూడా ఒక మాట అన్నారు. కేవలం ఆ ఉద్యమం ప్రధానంగా కల్తీ, అదేవిధంగా డూప్లికేటు, అంటే ఆహార పదార్థాలు కల్తీ, మిగతా సామాన్లు డూప్లికేటు. మూడవది మా వృత్తులని మా బతుకులను ఆగం చేసే మీ వ్యాపారాలు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చేసుకుంటే ఎవరికేం పంచాయతీ లేదు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా గోబ్యాకే. ఓకే, ఖచ్చితంగా గోబ్యాక్. ఆ గోబ్యాక్ నో ప్రాబ్లం. ఇట్లనే గుజరాత్ వాళ్ళు మహారాష్ట్రలో ఇట్లనే చేస్తే రాజ్ ఠాక్రే కాదు, మన పెద్ద ఠాక్రే ఏం పేరు, ఎవరు? బాల్ ఠాక్రే. బాల్ ఠాక్రే ఉరికించుకోండి గుజరాత్లో. అందుకోసం కొత్త రాష్ట్రం వచ్చింది. మహారాష్ట్ర కింద ఉండే కదా గుజరాత్. వీళ్ళు అదే పని చేస్తే అక్కడి నుంచి వెళ్ళగొట్టిండు, పోయి గుజరాత్ ఏర్పడ్డది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇట్లాంటి వ్యాపారాలు నడవవు. మరో బాల్ ఠాక్రే పుడతాడు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రజలకే ఇవన్నీ అందేటట్టుగా చేసే బాధ్యత ఈ ప్రాంతంలో పుట్టిన మా పైన ఉంది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించిన, నా క్యాస్ట్ కోసం ఉద్యమం చేసిన, మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం మరొకసారి ఉద్యమం చేసే అవకాశం వచ్చింది. అది మీరే దాడి చేసి కల్పించారు మాకు.